Hello friends, in this session we will be learning one more example of generation of a grammar for the given language, that is palindrome of a given string. Okay, so what is a palindrome? When you take any string and you can reverse this string, you can get the same, then it is called it as a palindrome. Okay, we have even length palindromes and odd length palindromes. For example, I will be considering this, it is an even length. Suppose I am considering this as odd length palindromes. Okay, let us see how to generate a grammar for even length or odd length palindromes. Okay, so ఒక palindrome అని ఎప్పుడు అంటాం? ఏ ఇలా ఓన్లీ నెంబర్ ఆఫ్ ఏస్ ఉన్నా, ఓన్లీ నెంబర్ ఆఫ్ బీస్ ఉన్నా, సో ఇలా ఉన్నా అంటే ఏంటి? ద ఫస్ట్ స్ట్రింగ్ అండ్ ద లాస్ట్ స్ట్రింగ్ మస్ట్ బి సేమ్. ఇక్కడ అంతే కదా, ద ఫస్ట్ స్ట్రింగ్ అండ్ ద లాస్ట్ స్ట్రింగ్ క్యారెక్టర్స్, ద ఫస్ట్ క్యారెక్టర్ అండ్ లాస్ట్, the next and last but one characters must be same, then only we can say it as palindrome. Okay, so అంటే ఏ తో స్టార్ట్ అయితే స్ట్రింగ్ ఖచ్చితంగా దే టెర్మినల్తో ఎండ్ అవ్వాలి, ఏతోనే ఎండ్ అవ్వాలి. బీతో స్టార్ట్ అయితే ఖచ్చితంగా దేనితో ఎండ్ అవ్వాలి? బీతోనే ఎండ్ అవ్వాలి. అంటే లెట్ ద గ్రామర్ నౌ ద టర్మినల్ సెట్ కంటైన్స్ ఏ బి. ఓకే, ఏతోనే స్టార్ట్ అవ్వాలి, ఇన్ బిట్వీన్ యూ హ్యావ్ ద స్ట్రింగ్. సిమిలర్లీ బీతో స్టార్ట్ అయ్యి బీతోనే ఎండ్ అవ్వాలి, అగైన్ వీ హ్యావ్ సమ్ స్ట్రింగ్. సో నౌ ఐఎమ్ రైటింగ్ ఆడ్ లెంత్ పాలిండ్రోమ్. సో ఆడ్ లెంత్ అన్నప్పుడు నేను ఎస్ టెన్స్ టు ఏఎస్ఏ తీసుకున్నాం అనుకుందాం. ఈ ఎస్ ప్లేస్లో ఐఎమ్ రీప్లేసింగ్ విత్ బిఎస్బి. సో అంటే దిస్ ఎస్ మే రీప్లేస్ ఇట్ విత్ ఎయిదర్ ఏ ఆర్ బి కదా, isn't it? సో అప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఆల్సో ఏ palindrome. ఓకే, సో ఎయిదర్ ఏ ఆర్ బి ఇలా రాస్తే వి గాట్ ఆడ్ లెంత్ palindromes. ఓకే, ఇప్పుడు ఇదే ప్రొడక్షన్కి మీరు లాస్ట్లో ఎప్సిలాన్ యాడ్ చేశారనుకోండి. సో ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఎస్ టెన్స్ టు ఏఎస్ఏ. Now I am replacing this S with BSB and ES place లో నేను epsilon రాస్తే I got even length palindrome. చూడండి. ఓకే, సో కాబట్టి ఎప్పుడైతే పాలిండ్రోమ్ని జనరేట్ చేయడానికి మిమ్మల్ని ప్రొడక్షన్ రూల్ రాయమంటే సింప్లీ ద వేరియబుల్ సెట్ కంటైన్స్ ఓన్లీ వన్ వేరియబుల్, దట్ ఈజ్ ఎస్, and the terminals are AB, and this is the production rule. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, you must remember the starting of terminal ఏదైతే ఉంటుందో it ends with same A. In between any string, that string I am considering it as same one. Again B తో స్టార్ట్ అయితే B తో ఎండ్ అవ్వాలి, again same S ఉండాలి. This S may replace with either A or B or epsilon. సో ఏ కానీ బీతో కానీ రీప్లేస్ చేస్తూ ఉంటే యూ గాట్ ఆడ్ లెంత్ పాలిండ్రోమ్. ఎప్సైలాన్తో రీప్లేస్ చేస్తే యూ గాట్ ఈవెన్ లెంత్ పాలిండ్రోమ్. ఈజంట్ ఇట్? సో ఇలా పాలిండ్రోమ్ అడిగినప్పుడు మీకు ఈవెన్ లెంత్ అడిగితే ఈ మొత్తం ఏబి రాయకుండా ఓన్లీ ఎప్సైలన్ రాయండి. ఆడ్ లెంత్ అడిగారు అనుకోండి, ఎప్సైలన్ రాయకుండా ఇక్కడ వరకు రాయండి. కంప్లీట్గా అడిగితే మొత్తం రాయాలి. ఓకే, సో కంప్లీట్గా అడిగితే ఇది, ఆడ్ లెంత్ అడిగారు అనుకోండి, సో ఎస్ టెన్స్ టు ఏఎస్ఏ ఆర్ బిఎస్బి, ఏ ఆర్ బి రాయండి. ఈవెన్ అడిగితే ఏం రాయాలి? ఎస్ టెన్స్ టు ఏఎస్ఏ ఆర్ బిఎస్బి ఎప్సైలన్. దిస్ ఈజ్ ప్రొడక్షన్ రూల్ ఫర్ ఈవెన్ లెంత్, దిస్ ఈజ్ ప్రొడక్షన్ రూల్ ఫర్ odd length. This is the production rule of complete palindrome. Either you can generate even as well as odd. Thank you.